ఇలా నెయ్యి వేసుకొని మనం కలుపుకోవాలి. ఎంత నెయ్యి వేసారు ఏంటని డీటెయిల్స్ చెప్తారు వినండి. ఎంత నెయ్యి ఉండొచ్చే వరకు వేసుకోవాలి. షుగరా లేదంటే బెల్లం? బెల్లం వేసి. షుగర్ అయితే అందరూ పైకిపోతామని. ఇప్పుడు మనకి మినప గుళ్ళు తెచ్చుకొని వేయించుకొని, ఒక గ్లాస్ మినపగుళ్ళు, ఒక గ్లాస్ పొట్టు మినపప్పు 2 తీసుకున్నానండి. మంచి కలర్ కోసం, అలాగే టేస్ట్ కోసం. ఆ 2 చక్కగా వేయించుకొని మిక్సీ చేసుకున్నాను. దాంట్లోనే కొంచెం యాలకులు కూడా వేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. బెల్లం వేసి చక్కగా మిక్సీ చేసుకొని మరగబెట్టి నెయ్యి వేసాను నేను. సో బాగా వచ్చాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో కలర్ కానీ. ఇందులో మనం ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చా, లైక్ జీడిపప్పు కానీ? అలా మీకు నచ్చితే చక్కగా జీడిపప్పు బాదం పప్పు వేయించుకొని మధ్యలో భలే తగులుతూ ఉంటాయి కలుపుకుంటే. మీకు నచ్చితే పౌడర్ చేసుకొని కలుపుకోకూడదా? లేదు, మళ్ళీ అది వేరే లడ్డు అయింది. సో ఇది సున్నుండ నెయ్యి. కావాలంటే మనం గార్నిషింగ్కి జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ పెట్టుకోవచ్చు ఆన్ ది టాప్ ఆఫ్ సున్నుండ. ఎంత క్వాంటిటీ తీసుకున్నారు మీరు? నేను ఒక గ్లాస్తో కొలుచుకున్నాను. ఓకే, బఫెలో గీ తీసుకున్నాము. యా, సో మీకు నచ్చిన గీ తీసుకోవచ్చు. మేము సారీ అండి, బెల్లం కూడా మేము తూర్పు బెల్లం తీసుకున్నాము. సుప్రీం హార్వెస్ట్. చెక్ దిస్. ఇంగ్లీష్ ఎందుకు ఇది తీసుకున్నాము. సో అన్ని కలిపి ఇలా చేసాము. యాలక్కాయలు కూడా యాడ్ చేసుకున్నాము. ఇలాగ నెయ్యి వేడి చేసుకొని ఇందులో మనం కావాల్సినంత కలుపుకుంటూ ఉండాలి. యాక్చువల్లీ ఇలా పిండిలాగైతేనే బాగా స్పూన్ వేసుకొని తినచ్చు. కాకపోతే ఎక్కువ తినేస్తాం, లావు అయిపోతాం. పప్పుల పిండి ఇది ఒకలాగేనా అండి? అది వేరే అండి, అన్నీ కలిపి చేస్తారు. సో దీన్ని మనం ఉండలా తింటే నడుముకి చాలా మంచిది. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా రోజుకి ఒకటైనా కంపల్సరీగా మీరు ఇది చిన్నపిల్లలకు కానీ లేదంటే గర్ల్స్ కానీ తప్పకుండా తినేలా చూసుకోండి. మీరు ఇంకేమైనా చెప్తారండి? చేసుకుని తినండి. బెనిఫిట్స్ కానీ మనం అలా చేసుకుని తినమనే పండగని ఒకటి పెట్టారండి, చచ్చినట్టు అన్నీ చేస్తారండి. సో పండగకైనా సరే మీరు ఇవి సరిపడినట్టు చేసుకొని మీరు చూసారు కదా, మీరు కూడా మీ పండగకి ఇలాగే పిండి వంటలు చేసుకోండి. ఇలాగా వేరే ఏమైనా పిండి వంటలు చేస్తే తప్పకుండా మీకోసం అప్డేట్ చేస్తాను.